ప్రస్తుతం మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం ఏసీబీకి కేటీఆర్ లేఖ ఇచ్చి ప్రస్తుతం అక్కడి నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్నారు. మరి కాసేపట్లో దానికి సంబంధించి మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏసీబీ స్టెప్స్ ఇప్పుడు ఏ విధంగా ఉంటాయి? కేటీఆర్ను మరోసారి విచారణకు పిలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రేపు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అది కాక ప్రస్తుతం ఆ లేఖలో చాలా ఖచ్చితంగా పేర్కొన్నారు కేటీఆర్, హైకోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్లో ఉంది కాబట్టి అటువంటి లీగల్ అంశాలను పేర్కొన్నారు. అలాగే న్యాయవాదులతో అటెండ్ అయ్యే హక్కు తనకి, ప్రాథమిక హక్కు తనకు ఉంటుందంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి పరిశీలించిన తర్వాత ఏసీబీ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, కేటీఆర్ను మళ్ళీ ఎప్పుడు విచారణకు పిలిచే అవకాశాలు ఉంటాయన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్కు చేరుకున్నారు కేటీఆర్. ఏసీబీ స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి, కేటీఆర్ను మరోసారి విచారణకు పిలిచే అవకాశాలు ఉంటాయి, అసలు ఏసీబీకి కేటీఆర్ ఇచ్చిన లేఖలో ఏముంది అన్న దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ లేఖలో ఏముందనే దానిపైన ఖచ్చితంగా మీడియాకు నేను చెప్తానని కూడా కేటీఆర్ చెప్పారు. కాబట్టి మరి కాసేపట్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసే ఉన్న వివరాలు చెప్తారా అన్న దానిపై ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఏసీబీ కార్యాలయానికి ఉదయం 10 గంటలకు చేరుకున్న కేటీఆర్ అక్కడే ఉండిపోయారు. దాదాపు 45 నిమిషాల పాటు రోడ్డుపైనే ఉండిపోయారు. తన లీగల్ టీంతో కలిసి విచారణకు హాజరయ్యే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అక్కడే ఆయన వాహనాన్ని ఆపేసి కేవలం మీ ఒక్కరికి మాత్రమే లోపలికి అనుమతి ఉంది, ఇంకెవరికి అనుమతి లేదని కరాఖండిగా చెప్పారు. దీంతో కేటీఆర్ దాంతో విభేదించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీస్ ఇచ్చినంత మాత్రాన న్యాయవాదులతో హాజరు కాకూడదన్న నిబంధన ఏమన్నా లిఖితపూర్వకంగా ఉందా? ఉంటే అది నాకు చూపించండి, దాని ప్రకారమే నేను నడుచుకుంటాను, నేను చట్టాన్ని గౌరవిస్తానంటూ కూడా పోలీసులతో చెప్పడం జరిగింది. కానీ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని ఒంటరిగానే లోపలికి పంపిస్తాం కానీ లీగల్ టీంను అనుమతించమని కరాఖండిగా చెప్పడంతో ప్రస్తుతం ఆయన అక్కడ ఏసీబీ అధికారులకి ఒక లేఖను ఇచ్చి అక్కడి నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అయితే కేటీఆర్ విచారణ విషయంలో ఏసీబీ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది? మళ్ళీ ఈరోజే విచారణకు పిలుస్తారా, లేకపోతే మరొక తేదీని ఫిక్స్ చేస్తారా? ఏసీబీ స్టెప్స్ ఏ విధంగా ఉంటే ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ పైన కూడా వీక్షిస్తున్నాం. కేటీఆర్ ఏసీబీకి ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ఒక లేఖ కావచ్చు, దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆ లేఖలో పేర్కొన్నారు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ అయి ఉంది. సో అటువంటి అంశాలని పేర్కొనడంతో పాటు న్యాయవాదులతో విచారణకు హాజరయ్యే ప్రాథమిక హక్కు తనకు ఉందని కూడా స్టేట్మెంట్లో రాసినట్టుగా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం మనం ఆ స్టేట్మెంట్ కూడా ఎన్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తూ ఉన్నాం. సో ఇటువంటి సందర్భంలో ఏసీబీ నెక్స్ట్ ఏం చేయబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ను మరోసారి విచారణకు పిలుస్తుందా, లేకపోతే ఏం చేస్తుంది? అసలు ఏసీబీకి కేటీఆర్ ఇచ్చిన లేఖలో అంశాలని ఈరోజు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏసీబీ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? దీనిపైన ఉత్కంఠ నెలకొంది. అయితే ఏసీబీ నిర్ణయం ఈరోజే వెలువడుతుందా, ఎంతసేపట్లో వెలువడుతుంది? ఇటువంటి అంశాలపైన కూడా సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేటీఆర్ అయితే ఏసీబీ కార్యాలయం నుంచి వెనుతిరిగి తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అక్కడ నాయకులతో సమావేశమయ్యారు. సో మరి కాసేపట్లోనే మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన లీడర్స్ అయితే మీడియాతో మాట్లాడుతున్నారు. ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది, ప్రభుత్వం కావాలని పెట్టిన కేసు అంటూ కూడా నాయకులు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, లేకపోతే రైతు భరోసా నుంచి డైవర్ట్ చేసేందుకే ప్రస్తుతం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది ప్రభుత్వం అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్న సందర్భం అయితే ఉంది. కేటీఆర్ అయితే ఒకటే చెప్తున్నారు, తాను ఏ తప్పు చేయలేదు, నిజాయితీగా ఉన్నాను, దేనికి భయపడినట్టు కూడా మీడియాతో కొద్దిసేపు క్రితం స్టేట్మెంట్ ఇచ్చారు. సో పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే ఈరోజు న్యాయవాదులతో తాను విచారణకు హాజరయ్యాను, అయినా కూడా తనతో లాయర్ ఉంటే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి అంటూ కూడా ప్రశ్నించారు. ఎందుకంటే గతంలో పట్నం నరేందర్ రెడ్డి విషయంలో ఇవ్వని స్టేట్మెంట్ను ఇచ్చినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. కాబట్టి అటువంటి అంశాలు తన విషయంలో, ఈ కేసు విషయంలో జరగవు అన్న నమ్మకం ఏంటి? కాబట్టి అటువంటివి జరగకూడదన్న ఉద్దేశంతోనే ఈరోజు నేను న్యాయవాదులతో ఇక్కడికి వచ్చాను, కానీ పోలీసులు తనను విచారణకు అనుమతించట్లేదు, వారిని న్యాయవాదులను విచారణకు అనుమతించట్లేదంటూ కూడా మీడియాతో మాట్లాడటం జరిగింది. అదే సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది,
నన్ను విచారణకు ఇక్కడికి పిలిపించి నా ఇంటిపై రైడ్స్ చేసేందుకు కూడా ఈరోజు ప్లాన్ చేశారన్న సమాచారం తనకుందని చెప్పారు. సో 2 గంటల పాటు ఇక్కడ విచారణలో ఉంచేసి తన ఇంట్లో పూర్తి స్థాయిలో సోదాలు చేస్తారు. సోదాలు చేసి వాళ్లే అక్కడ ఏదో ఒకటి ఇంప్లాంట్ చేసి అక్కడ ఏదో ఒకటి దాచిపెట్టి అది అక్కడ దొరికిందంటూ, కేటీఆర్ ఇంట్లో దొరికిందంటూ ప్రచారం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేయబోతోంది అంటూ కూడా మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించడం జరిగింది. సో ప్రస్తుతం కేటీఆర్ అయితే తెలంగాణ భవన్కు చేరుకున్నారు.